విషయాన్ని ఒక రూపాయికి కాయిన్ కు నాణ్యానికి రెండు వైపులో ఉంటాయి. అంటే ఒక వైపు వచ్చేసి ఒకటి, ఇంకొక వైపు ఒకటి ఉంటేనే, అంటే మనం ఇంకా చెప్పాలంటే బొమ్మ బొరుసు అంటుంటాము. ఇలా బొమ్మ బొరుసు ఉంటేనే దానికంటూ ఒక విలువ, ఆ నాణాన్ని నాణ్యంగా మనం గుర్తిస్తాం. సో రాష్ట్రం, దేశం అంటే అప్పులు ఉంటాయి, ప్లస్ ఆర్థిక వనరులు పెరగాలి, రెండు ఉండాలి. ఎందుకంటే అప్పులు చేసిన తర్వాత ఆర్థిక వనరులు పెంచుకోకపోతే అది చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ అది బెటర్. దాన్ని ఎవరం కూడా ఏకీభవించింది కాదు, ఎవరమైనా ఏకీభవిస్తాం. ఒక ఇంటికి కూడా ఆదాయం ఉంటది, ప్లస్ అప్పులు కూడా ఉంటాయి. మరి ఇంత పెద్ద దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల ఉండే ఆదాయ వనరులు పెంచుకోవడానికి గల ప్రణాళిక ఏంటిది అనే విషయాన్ని ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రేవంత్ రెడ్డి చెప్తాడా? లేదు అనగానే గ్లోబల్ సమ్మిట్ అని బోర్డు పెట్టేసి జనాలను పిలిపించేసి విచ్చలవిడిగా డబ్బులు పెట్టేసి ఓన్లీ ప్రచారం కోసం ఆర్భాటం చేస్తే డబ్బులు వస్తాయా అనే దాన్ని ప్రభుత్వం ఎండ్ ఆఫ్ ద డే చెప్తుంది. ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయిన రోజు ఈవినింగ్ ఇది డిక్లేర్ చేస్తుంది. సరే, ఇది ఒక అంశం. ఈ రోజు $3 trillion ఎకానమీని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ఈ దేశం లోపల జీడిపి రేట్లో కనుక కన్వర్ట్ చేస్తే 10% జీడిపి రేటు వృద్ధి రేటుగా మనం దీన్ని తీసుకుంటాం. వస్తే, రాకపోతే లేదు, వస్తే దాన్ని తీసుకుంటూ ఉంటాం. అంటే ఈ డెవలప్మెంట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా, పెట్టగానే వస్తుందా అనేది ఒకటి మనం ఉంటుంది. సరే, దీన్ని మీరు ఏ విధంగా వస్తుంటారు? ఓన్లీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలను మనం చూపించేసి హైదరాబాద్ లో ఉన్న ఈ హబ్బును ఏదైతే ఉందో, ఐటీ హబ్బు కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటివి చూపించేస్తే మొత్తం రాష్ట్రం మొత్తం ఇలానే ఉంటారనే భ్రమల్లో వాళ్ళు ఉంటారా, లేదా అలా ఉండడం కోసమే ఇదంతా చేస్తారా అనేది ప్రధానమైన ప్రశ్నలు. అంటే ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీ కూడా మాట్లాడేసిన అంశాలు ఏంటంటే, నేను సలహాలు మాత్రం ఇస్తున్నాను ప్రతిపక్ష పార్టీలకి, పాలక పార్టీకి. ఈ రోజు మన రాష్ట్రం లోపల విలేజ్ స్థాయికి వెళ్ళినట్టు అయితే దగ్గరగా 12,700 గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీ లోపల నెలకు ఒక్కరు చొప్పున చావడం అనేది గ్యారంటీ. 2-3 కూడా వస్తున్నారు తాగుబోతులు అయ్యి. ఆ తాగుబోతులు చచ్చిపోతే నెలకు సగటు లోపల 12,700, అంటే దగ్గరగా 12,000 రౌండ్ ఫిగర్ పెట్టుకుంటుంటే, ఆ చావులను తప్పించే మార్గాలు ఏమైనా ఉన్నాయా ఈ సమ్మిట్ లోపల? దాన్ని మనం మాట్లాడాలి. మరొక అంశం ఏదైతే ఉందో, విద్యకు వైద్యానికి దూరమై ఈరోజు సగటున ఒక మనిషి హాస్పిటల్కి పోతే తాగిన తర్వాత కనీసం వాళ్ళ ఆదాయాన్ని మొత్తం కొల్లగొట్టిన తర్వాత ఇక హాస్పిటల్ పోదామంటే డబ్బులు ఉండవు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి. అక్కడ డాక్టర్లు లేక, మందులు లేక, సరి అయిన వైద్యం లేక, ఆ బిడ్డలు స్కూలుకు పోక, ఒంటరి మహిళలు జీవిస్తూ, సింగిల్ పేరెంట్ బిడ్డలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్ కు పోతే ఆ స్కూళ్లను కూడా ఈరోజు రానున్న రోజుల లోపల మాయం. ఎస్ జయరామ్ గారు, ఐ థింక్ మీ ఆడియో ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. ఎస్ జితేందర్ గారు, సో మీకే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మీరు అంటున్నారు ఇప్పుడు గతంలో అప్పులు చేశారు, మేము సంపద సృష్టించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు. సో ఆ పాయింట్ కి కూడా రకరకాల ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి ఏం చెప్తారు అసలు? గతంలో మీరు అంతెందుకు మీ ప్రియాంక గాంధీ కూడా ఇట్లాంటి కమెంట్లు చేసింది, విజన్ ఉందా గతంలో ఎందుకు మాకు ఇప్పటిది కావాలని. సో అది మీకు కూడా వర్తిస్తుంది కదా, గతంలో భవిష్యత్తు మాకెందుకు, ప్రెసెంట్ది కావాలి, ప్రెసెంట్ డెవలప్ చేయాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీరు కూడా ఇప్పుడు ఫ్రెష్ గా మీరు కూడా చాలా అప్పులు చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో మీరు కూడా ఎన్ని అప్పులు చేశారు, ఇవన్నిటి గురించి అడుగుతున్నారు. కాబట్టి మీరేం చెప్తారు? ఈ 2 ఏళ్లలో మీరెంత అప్పులు చేశారు, ఎంత సంపద సృష్టించారు? ఒకటండి, ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు తేవాల్సిన అవసరం వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే 10 సార్లు చెప్పారు 6,500 కోట్ల రూపాయలు వడ్డీలకే వెళ్తున్నాయి. మరి 6,500 కోట్ల రూపాయలు వడ్డీకి వెళ్తే ఎలా రాష్ట్రం నడుస్తుందండి? మరి ఇది అఫీషియల్ గా కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేస్తున్నారు. గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి ఇబ్బందుల్ని దూరం చేయడం కోసం మరి ఇవంటి పరిశ్రమల్ని ఆకర్షించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఈ రోజు చూడండి, దేశంలోనే హైదరాబాదు చాలా గ్రోయింగ్ రేట్ లో బ్రహ్మాండంగా దూసుకుపోతుంది.
దానికి అనుగుణంగా 2047 వరకు 100 సంవత్సరాలు పూర్తవుతుంది భారతదేశం. దానికి అనుగుణంగా కేంద్రం కూడా మరి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఎంతసేపు మరి రాష్ట్రం నుంచి తీసుకెళ్లినటువంటి డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు. మరి 2024-25కు దాదాపుగా 1,25,000 కోట్లు తీసుకుంటే మరి అందులో 60% అన్నా ఇవ్వని